హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో స్టే సేఫ్, స్టే హోమ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ని 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక విజయ్ వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల మేము పెట్టే యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఇక్కడ నేను 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఏదైనా మీ దగ్గర ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్తో మీరు అలా ప్రెస్ చేసి కట్ చేసుకోండి. సో నాకు కరెక్ట్గా ఆ బ్రెడ్ స్లైస్కి ఆ గ్లాస్ రౌండ్ అనేది సరిపోయింది. మీరు కూడా అలా చూసుకోండి. తర్వాత నేను వరుసగా ఆ స్లైసెస్ పెట్టుకొని గ్లాస్తో నేను అలా బ్రెడ్ రౌండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేసిన రౌండ్ అనేది సరిగా రాలేదు, బ్రేక్ అయిపోయింది. చూసారా? అలా బ్రేక్ అయిపోయినట్లయితే దాన్ని తీసి పక్కన పెట్టండి, అది వాడుకోవడానికి యూజ్ అవ్వదు. సో ఈ బ్రెడ్ రౌండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిందంతా వేస్టే కదా అని అనుకోకండి. ఆ మిగిలింది మీరు టీలో కానీ పాలల్లో కానీ వేసుకొని తినొచ్చు. అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా అలా రౌండ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అన్ని రౌండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఒకసారి ఎన్ని రౌండ్స్ వచ్చాయో చూద్దాం. మనకి ఈవెన్ నంబర్స్లో కట్ చేసుకోవాలి. నేను 8 బ్రెడ్స్ కట్ చేసుకున్నాను కాబట్టి నాకు 8 రౌండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రూట్ అండ్ నట్ డైరీ మిల్క్ తీసుకున్నాను. మనకి చాక్లెట్ మొత్తం అవసరం ఉండదు, ఓన్లీ 4 బైట్స్ అయితే సరిపోతాయి. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, చాక్లెట్ మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు 1 గంటన్నర ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే మీరు యూజ్ చేయొద్దు. అలా ఒక్కొక్క బైట్ తీసుకొని 2 బ్రెడ్ రౌండ్స్ మధ్య పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయండి. అప్పుడు చాక్లెట్ మనకి స్ప్రెడ్ అవుతుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే గట్టిగా ఉండిపోయి మనకి లోపల స్ప్రెడ్ అవ్వదు, అలాగే గట్టిగా ఉండిపోతుంది. సో అన్ని రౌండ్స్ మధ్యలో ఆ 4 బైట్స్ని అలా పెట్టుకొని కొంచెం అలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా అన్నింటినీ ఒకసారి అలా ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ మనం పొయ్యి వెలిగించుకొని దానిపై ఒక పాన్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత పాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఇందాక మనం బ్రెడ్ రౌండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా పాన్లో పెట్టుకోవాలి. మీరు ఎక్కువ రౌండ్స్ కనుక చేసుకోవాలి అనుకుంటే కొన్ని ముందుగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని రౌండ్స్ చేసుకోండి. అలా 4 రౌండ్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ వేడి చేసుకొని తీసుకుంటే మనకి బాగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మా బాబు ఒకటి తీసేసుకున్నాడు. సో ఇక్కడ 3నే ఉన్నాయన్నమాట. తనకి బాగా ఆకలిస్తుందని చెప్పేసి వెంటనే తీసేసుకున్నాడు అనమాట. ఇలా రివర్స్ చేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, మర్చిపోవద్దు. 2 మినిట్స్ అయిపోయింది. సో మనకిప్పుడు స్నాక్ అనేది రెడీ అయిపోయింది. మా బాబుకైతే చాలా ఇష్టం, పాప కూడా ఇష్టంగానే తింటుంది. నాకు ఎప్పుడైనా త్వరగా ఈవినింగ్ స్నాక్ అయిపోవాలంటే నేను ఇలాగే చేసుకుంటాను. ఇందాక మనం పాన్లో వేడి చేసినప్పుడు ఆ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోయి చాక్లెట్ సిరప్ లాగా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి బ్రెడ్ అనేది క్రిస్పీగా వేగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.
సో ఆ 2 బ్రెడ్ స్లైసెస్ మధ్య చాక్లెట్ సిరప్ లాగా మనకి టేస్ట్ వస్తుందన్నమాట. బ్రెడ్ స్లైసెస్ కూడా నెయ్యి టేస్ట్తో క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్ అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మీకు గనక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.